నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. ఏపీని భయపెడుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు. 16-18 ఏళ్లకే ప్రెగ్నెంట్లు. ఆంధ్రప్రదేశ్లో టీనేజీ గర్భధారణల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు కారణమవుతుంది. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే ప్రకారం రాష్ట్రంలో సగటున 8.8% టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల తల్లి శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్య మధ్యలోనే ఆగిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇక ఈ పరిస్థితిని సమాజం మొత్తం దృష్టి సారించాల్సిన అంశంగా మారింది. ఇక విషయంలోకి వెళితే, భారతదేశంలో మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు. దీన్ని పురుషులతో సమానంగా 21 ఏళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా పెళ్లి వయసును పెంచాలనే ఆలోచనలకు మహిళల ఆరోగ్యమే ప్రధాన కారణం. చిన్న వయసులో పెళ్లి కారణంగా మహిళలు గర్భం దాల్చుతున్నారు. ఇక దీంతో తల్లి శిశువుకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే కేంద్రం కనీస వివాహ వయసు పెంచాలనుకుంటుంది. అంటే టీనేజీ ప్రెగ్నెన్సీని తగ్గించాలనుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ను టీనేజీ ప్రెగ్నెన్సీ కంగారు పెడుతుంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీ రోజు రోజుకు పెరుగుతోందని, కొన్ని జిల్లాల్లో 10% పైగానే ఉందని తేలింది. ఇక ఈ క్రమంలో అసలు టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి, ఏపీలో ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది తెలుసుకుందాం. వయసులో గర్భధారణలు పెరుగుతున్నాయంటే అది సమాజ భవిష్యత్తుకు పెను ప్రమాదం ఉంటుంది. చదువు మధ్యలో ఆగిపోవడం, బాల్య వివాహాల ప్రభావం, సరైన అవగాహన లోపం, ఆరోగ్య సమస్యలు, తల్లి శిశు మరణాల ముప్పు, ఇవన్నీ టీనేజ్ ప్రెగ్నెన్సీలతో ముడిపడి ఉన్న తీవ్రమైన పరిణామాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు ఆందోళనకు కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ఏమిటి టీనేజీ ప్రెగ్నెన్సీ? ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు. అంటే పెళ్లైన ఏడాదికే పిల్లలు పుడతారని అనుకున్న కనీస గర్భధారణ వయసు 19 ఏళ్లు. ఇంతకంటే వయసుండే మహిళలకే గర్భం, పిల్లలను కనడం సేఫ్. తక్కువ వయసుంటే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. కాబట్టి 19 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలు గర్భం దాలిస్తే దానిని టీనేజీ ప్రెగ్నెన్సీ అంటారు. ఆంధ్రప్రదేశ్లో చిన్న వయసులో గర్భం దాల్చే అమ్మాయిల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో టీనేజీ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో 2025-26 సంవత్సరానికి నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజీ యువతులు ప్రెగ్నెంట్ అవుతున్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదైనట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాలో ప్రమాదకర స్థాయిలో 12% కంటే ఎక్కువ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవ్వడం గమనార్హం. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాలో 10-12% వరకు టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలో 8-10% మధ్యలో టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. ఇక ఈ జిల్లాల్లో పరిస్థితి కొంత నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తున్నా ఇంకా లక్ష్య స్థాయికి దూరంగానే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే టీనేజీ గర్భధారణలు ఒక్క జిల్లాకే పరిమితం కాకుండా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించిన సమస్యగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
విశాఖపట్నం జిల్లాలో మాత్రమే టీనేజ్ ప్రెగ్నెన్సీలు అత్యల్పంగా 3.8% నమోదయ్యాయి. ఇది ప్రభుత్వ చర్యలు, విద్యా అవగాహన కార్యక్రమాలు, వైద్య సేవల అందుబాటుల వల్ల సాధ్యమై ఉండొచ్చని అంచనా. ఇక మిగిలిన 9 జిల్లాలో మాత్రం టీనేజీ గర్భధారణలు ఓ మాదిరి స్థాయిలో కొనసాగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్యపై దృష్టి సారించింది. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు 5% మించకుండా తగ్గించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. రాష్ట్ర సగటు టీనేజీ ప్రెగ్నెన్సీ రేటు 8.8% ఉండటం తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. అంటే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రభుత్వ చర్యలే కాకుండా సమాజం కూడా జాగృతం చేయాలి. ఇక టీనేజ్ లోనే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే సమస్యలేంటి అని మీకు తెలుసా? టీనేజ్ లో ప్రెగ్నెంట్ అయితే సుఖ ప్రసవం అవుతుందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అనుకుంటారు. కానీ అది అస్సలు యువతలకు మంచిది కాదంటున్నారు వైద్యులు. 16 ఏళ్ల వయసులో తల్లులైతే కాన్పు సమయంలో తల్లులు మరణించే మెటర్నల్ మోర్టాలిటీ అవకాశం ఉంటుందంటున్నారు. బిడ్డలు నెలలు నిండక ముందు పుట్టే ఛాన్స్ ఎక్కువ. కడుపులోనే బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది. పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం, తీవ్ర స్థాయిలో రక్తపోటు, పుట్టిన పిల్లలు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.